ప్రజల ప్రభువైన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి వాగ్దానం. అది కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. దేవుడు స్పష్టంగా దావీదు మహారాజు గారి ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన రక్షణకర్త ఉన్నాడు. మరి ఆ నిజమైన దేవుణ్ణి దినమెల్లా మనం మరి ఆయనను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఆయనను మనం కనిపెట్టుకుని ఉంటున్నామా? మరి జ్ఞాపకం చేసుకుంటున్నామా? మరి ఆ రీతిగా ఏ దినమైనా సరే మనం విశ్వాసాలు మనం చెప్పుకుంటున్నామే, కానీ ఆ విశ్వాసపరమైనటువంటి రక్షణకర్త అయిన దేవాతి దేవునికి ఏ దినమైనా సరే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నామా? లేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని కనిపెట్టుకుని ఉండే ఆ యొక్క మనస్సు కానీ ఆ హృదయం కానీ మనకుందా? ఒక్కసారి ఆలోచించాలి. దేవుడు స్పష్టంగా ప్రతిదినము మనందరితో మాట్లాడుతున్నా కూడా మరి ఆయన వాగ్దానములను, ఆయన లేఖనములను, వాక్యమును పెడచెవిన మనం పెడుతున్నాం. పెడచెవిన పెట్టి లోకం వైపు జారిపోతూ ఉన్నాం. జారిపోతున్న మన జీవితాలు, మన బ్రతుకులు ఎక్కడ పడిపోతున్నాయి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పడిపోతున్నటువంటి మనము, మన బ్రతుకులు సరాసరి పాతాళంలోకి వెళ్ళిపోతున్నాయి. మరి ఆ రీతిగా మనం జీవిస్తామా? ఈ దినం నుండైనా మనలో ఒక నూతనమైన మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. మన రక్షణకర్త అయినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగాను, ఆయన కనిపెట్టుకొని జీవించేవారుగాను ఈ లోకంలో బ్రతకాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మరి అందరూ తలలు వచ్చి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటున్నాం. ప్రభా, మీరు మా రక్షణకర్త అయి ఉన్నారు. మిమ్మల్ని కనిపెట్టుకొని ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని కూడా బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభా, ఛానల్ వీక్షించినటువంటి ప్రతి విశ్వాసిని, ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.